మీ ఏజ్ 30 లోపల ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలని ఎవరికుంటే చెప్పండి, కానీ అది ఎలా కావాలి అన్నదే ఇక్కడ పాయింట్. బట్ మీ ఏజ్ 30 లోపల ఉంటే ఇంతకు మించి అయిందేమీ లేదు. ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. సో దాంట్లో ఫస్ట్ వచ్చి బిల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఏ జాబ్ ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సపోజ్ మీకు నెలకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకోండి, అండ్ ఆ డబ్బు వచ్చిన డబ్బు 6 months ఎంత సరిపోతుందో అంత డబ్బు మీ బ్యాంకులో ఉండాలి. సో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వచ్చి సైడ్ హాస్టల్ 1K per month. అంటే మీరు ఏ రకం జాబ్ చేస్తున్నా సరే మీకు ఇంకో జాబ్ ఖచ్చితంగా ఉండాలి, అంటే సెకండ్ ఇన్కమ్ అనమాట. సో సెకండ్ ఇన్కమ్ అంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న పని త్వరగా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్వెస్టింగ్ ఇన్ రిటైర్మెంట్ కోసం ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. లైక్ మ్యూచువల్ ఫండ్స్, నెల ఇంత అమౌంట్ అని మీరు సేవ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 60 years కల్లా ఓ సర్టెన్ అమౌంట్ వస్తుంది. సో దానివల్ల మీరు నెక్స్ట్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫోర్త్, ఎక్సర్సైజ్ డైలీ. ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏం చేయడం చెప్పండి. సో కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. రోజు ఎక్సర్సైజ్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అండ్ ఫిఫ్త్ వన్, రీడ్ అట్లీస్ట్ 1 book per month. నెలకి ఒక్క బుక్ అయినా కనీసం చదవండి. ఎందుకంటే ఒక బుక్ చదవడం అనేది మీరు 100 సంవత్సరాలు ఆల్రెడీ జీవించి ఉంటారు. ఎలా అంటారా, బుక్ రాసిన వారు కనీసం ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక బుక్ రాస్తే చెప్పండి. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ముందుగానే మీ లైఫ్లో ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఒక 10 సంవత్సరాల ముందే ఉంటారనమాట. బుక్స్ అంటే ఈ 10th class బుక్స్, ఇంటర్ బుక్సే కాదు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్. అవి మీ జీవితానికి ముందు పనికొచ్చే బుక్స్. లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, హౌ టు విన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్, అండ్ సైకాలజీ ఆఫ్ మనీ, ఇలాంటివి అనమాట. క్రియేట్ ఏ లీజియస్ట్ బడ్జెట్. అంటే ఒక సక్రమైన బడ్జెట్ని తయారు చేసుకోండి. ఇది మీ ఫ్యూచర్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఏ టూర్కి వెళ్ళాలన్నా లేక ఏ వస్తువు కొనాలన్నా మీకు ముందుగానే బడ్జెట్ ఊహించి పెట్టుకుంటే అది ఖచ్చితంగా తర్వాత పనికొస్తుంది. గెట్ ఏ క్రెడిట్ కార్డ్. మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఉండాలి. మొత్తం గోకేమని కాదు, కొంచెం అత్యవసర పరిస్థితుల్లో మీకు ఖచ్చితంగా ఎవరు అప్పు ఇవ్వనప్పుడు మీకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక క్రెడిట్ కార్డ్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, పే ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నాక మీకు అవసరం తీరిపోయాక పూర్తిగా అప్పు తీర్చేయండి. లేకపోతే వడ్డీ మీద వడ్డీ మీకు తలనొప్పి వ్యాపారం అయిపోతుంది. సో వీలైనంత త్వరగా క్రెడిట్ కార్డ్ అప్పుల్ని తీర్చేయండి. ఫైండ్ ఏ ట్రూ ఫ్రెండ్స్. మీకు 30 ఏజ్లో మీ ట్రూ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి. మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు సహాయం ఎవరైతే చేస్తారో వారే మీ బెస్ట్ ఫ్రెండ్స్. మీరు సంతోషంగా ఆనందం ఉన్నప్పుడు కాదు, మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళే మీ బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు మాత్రం వదులుకోకండి, వాళ్ళు ఎవరో ముందే తెలిసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఈట్ హెల్తీ ఫుడ్. మనం 20 ముందు ఏం తిన్నా అరుగుతుంది, కానీ దాని ఎఫెక్టు 30 తర్వాత తెలుస్తుంది. సో బాడీ షెడ్కి వెళ్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన ఇంటి ఫుడ్ మాత్రమే తినండి. అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడానికి ట్రై చేయండి.